ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో రేపటి విషయమై ఆందోళన పడవద్దని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు వెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరణిత్యముగా వస్త్రములు ధరింపచేయును కదా. మన పరలోక తండ్రికి మన అవసరములన్నీ తెలుసు. కాబట్టి మనం ఆందోళన చెందకుండా ముందుగా ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి. దేవుడు మనకు కావలసిందంతా సమయానికి అనుగ్రహిస్తాడు.